శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ వార ప్రారంభంలో వీళ్ళకి 4 గ్రహాల యొక్క సంచారం అనేది నవమస్థానంలో జరుగుతోంది. అలాగే రవి, కుజ మరియు మనకి ఈ యొక్క బుధుని యొక్క సంచారము, ఇవన్నీ కూడా నవమస్థానంలో సంచారం చేయడం, వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఈ నవమస్థానంలో ఈ యొక్క కాస్త కొంచెం ఇన్ని గ్రహాలు సంచారం చేయడం వల్ల అక్కడ మనకి ఎవరైనా దగ్గర ఆత్మీయులు ఉంటే ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు వాటితో కాస్త కొంచెం చిన్న ప్రపంచాలు రావడం, లేకపోతే ఎడబాట్లు రావడం, మళ్ళీ ఒక 4 వారం రోజుల వరకు కాస్త మాట్లాడకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు ఇక్కడ మనకి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు చిన్న కలహాలు, లేకపోతే ఏదైనా కోపం వచ్చి బయటికి వెళ్ళిపోవడం, అనారోగ్య సమస్యలు, ఇలాంటివన్నీ కూడా సూచించే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క నవమస్థానంలో ఈ కుజుని యొక్క సంచారం వల్ల చిన్న స్థానచలనాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే ఇక్కడ బుధుడు కూడా సంచారం ఇక్కడ నవమస్థానంలో అవ్వడం వల్ల సమయానికి తిండి లేకపోవడం, లేకపోతే ఓపిక లేకపోవడం వల్ల ఏదైనా నిల్వ ఉండే పదార్థాలు తినడం, తద్వారా అనారోగ్య సమస్యలు ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ వ్యయస్థానంలో కూడా ఉండడం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు ఇలాంటివి కూడా ఇక్కడ వీళ్ళకి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి 8వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం మాత్రం ఈ వారం వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా గ్రహాలు పెద్దగా వీళ్ళకి యోగించకపోయినా కూడా 6వ స్థానంలో ఉన్న కేతువు, అలాగే 8వ స్థానంలో ఉన్న శుక్రుడు మాత్రం ఈ వారం వీళ్ళకి శత్రుపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, వేడి పరంగానైనా, అలాగే కొద్దిగా బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఇలాంటి ఇష్టాగోష్ఠులు, కాస్త సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం వీళ్ళకి కేవలం శుక్రకేతువుల యొక్క సంచారం వల్ల మాత్రమే. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఆదిత్యోదయ పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి అర్ఘ్యాలు ఇవ్వడం, మీకు తోచినదైతే ఎవరికైనా పెద్దవారికి కాస్త సహాయ సహకారాలు చేయడం, ఆర్థిక పరంగానే కాదు శారీరకంగా కూడా సహాయం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడి యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు
జన్మ జాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.